నోటికాడ ముద్దను తినే కంచంలో మన్ను పోసినటువంటి అగ్రకుల ఆధిపత్య పార్టీలను బుద్ధి చెప్పాలి, వాళ్ళు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టాలని చెప్పి ఈరోజు ఇలా సాయి ఈశ్వర్ గారు తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని రాష్ట్రంలోని 3 కోట్ల మంది ప్రజల బావు కోసం, 3 కోట్ల మంది ఆత్మగౌరవం కోసం బలిదానం చేసిండు. అందుకోసం సాయి ఈశ్వరు ఇవాళ వారి పార్థివ దేవం సాక్షిగా ఇక్కడ ప్రకటిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి ఎట్లయితే శ్రీకాంత్ మొదటి అమరవీరుడు, బీసీ ఉద్యమానికి ఈరోజు మొదటి అమరవీరునిగా ఇవాళ సాయి ఈశ్వర్ గారిని మేము 3 కోట్ల మంది బీసీల తరపున మేము ప్రకటిస్తున్నాం. ఇవాళ సాయి ఈశ్వర్ గారిని అన్యాయంగా, అక్రమంగా ఈరోజు ట్రీట్మెంట్ ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పినట్టు నిర్లక్ష్యంగా వివరించారు. చేసి బీసీ బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్న బలిదానాలు వద్దు, బరిగీసి కొట్లాడదాం. బలిదానాలు వద్దు, మీకు బీసీ సమాజం అండగా ఉన్నది. బలిదానం చేసుకుని మన కుటుంబాలకు, మన యొక్క భార్య బిడ్డలకు దూరం కావద్దు. ప్రజాస్వామ్యబద్ధంగానే, చట్టబద్ధంగానే ఖచ్చితంగా పోరాడి కాంగ్రెస్ బీజేపీ మెడలుంచి వారిని వంగబెట్టి బండబెట్టి 42% రిజర్వేషన్ సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను బీసీ సమాజానికి, యువకులకు, ఉద్యమకారులకు పిలుపునిస్తున్నా. ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క నిర్లక్ష్యం, ఇది ప్రభుత్వం ఒక ప్రేరేపితమైనటువంటి హత్య తప్ప ఇది ఆత్మహత్య కాదు. సాయి ఈశ్వరాచారి మరి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ ఏదైతే ప్రభుత్వం డిక్లరేషన్ల పేరిట 42% బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట తప్పినదో, అదే కాక అనేక హామీలు విస్మరించినదో, మరి దాన్ని మరి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి సాయి ఈశ్వరాచారి మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. మరి తక్షణం వారి యొక్క కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి వారికి ఇమ్మీడియట్ గా ₹1 కోటి నష్టపరిహారం కంటే వారికి కుటుంబానికి అండగా ఉండడానికి పరిహారం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారి పిల్లలు కూడా చదువులో కూడా ప్రభుత్వం మరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 2 సంవత్సరాలు కావస్తోంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చి. బలహీన వర్గాల ప్రజల, బడుగుల ప్రజల పట్ల ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వస్తూ ఉన్నది. రిజర్వేషన్ పెంచడం దేవుడెరుగు, ఉన్న రిజర్వేషన్ కూడా తీసిపడేసినటువంటి ఒక దుస్థితి ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డదంటే అది రేవంత్ రెడ్డి సర్కార్ ఒక వైఖరిని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ సాయి ఈశ్వరాచారి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ బీసీ సంఘాలు అందరూ నాయకులందరూ కూడా వచ్చి వారి కుటుంబానికి అండగా ఉంటూ వారి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. మేము కూడా స్థానికంగా ఉన్నాం, మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే వారి నివాసం ఉంటున్నారు కాబట్టి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ముందుంటామని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అతను ఆత్మత్యాగం చేశాడు, ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆయన ఆత్మాహుతికి సంబంధించి ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చాం. రెండవది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఈశ్వరాచారి చేసినటువంటి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ ఒక తాటిపైకి రావాలి. అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలంతా కూడా ఒక తాటిపైకి రావాలి. ఇది ఒక అనాథ కాదు, ఇది 3 కోట్ల మందికి సంబంధించినటువంటి త్యాగం. ఈ త్యాగాన్ని గుండెల్లో పెట్టుకొని ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. చాలా వరకు ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే గారు పోలీసులతో కూడా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా ₹1 కోటి ఇవ్వాలా, అట్లాగే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, ఇల్లు ఇవ్వాలా, ఉద్యోగం ఇవ్వాలా, 42% రిజర్వేషన్లు ఇవ్వాలా. ఇవ్వకుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. దానం చేసుకున్నటువంటి ఒక సాయి ఈశ్వరాచారి గారి యొక్క ఇంటికి ఇక్కడికి రావడం జరిగింది. వారి దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. బాధ కలుగుతా ఉంది చూస్తా ఉంటే. అత్యంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో తాను పేదింటి బిడ్డ అయినప్పటికీ కూడా పెద్ద మనసుతో 3 కోట్ల మంది బీసీ బిడ్డల యొక్క హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తున్నటువంటి ఒక తరుణంలో నిరసనగా తన చావైనా సరే కుట్రతో, కుతంత్రంతో, కక్షలు, కార్పణ్యంతో వ్యవహరిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఈశ్వరాచారి గారి భౌతిక కాయాన్ని పంచభూతాల్లో కలిపేంత వరకు బీసీ బిడ్డలుగా, ఆ కుటుంబ సభ్యులుగా ఆ సంస్కారం విషయంలో సహకరించాల్సిందిగా కూడా ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.